నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యాపారులను ఫోన్లో బెదిరించిన ఓ దుండగుడిని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మంగళవారం అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించి గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు యాదనవేని తిరుపతి గత 5 సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్పూర్ నుండి గోదావరిఖనికి వచ్చి చంద్రశేఖర్ నగర్లో ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో ఉంటున్నాడు. స్థానిక కిరాణా షాపులలో హమాలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈజీ మనీ సంపాదన కోసం ఈ నెల 18న కళ్యాణ్ నగర్లోని ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరించాడు. కొంతకాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది తానేనని, అదే పరిస్థితి నీ కుటుంబానికి కూడా పడుతుందని భయపెట్టాడు. ఆ బెదిరింపులకు భయపడిన ఒక వ్యాపారి ప్రాణభయంతో ఈ నెల 22న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ నెంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరిఖని పోలీసులు తిరుపతిని చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి బెదిరింపులకు ఉపయోగించిన ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా ఈజీ మనీ సంపాదన కోసం చట్ట వ్యతిరేక పనులు చేయాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికైనా బెదిరింపు కాల్స్ కానీ సైబర్ క్రైమ్కు సంబంధించిన కాల్స్ కానీ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె రమేష్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు మన గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ చెందిన యాదనేని తిరుపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత 18వ తారీఖు 7వ నెల 2025 రోజున రాత్రి కిరాణం షాపు యజమానులను ఫోన్ చేసి 10 లక్షల రూపాయలు కావాలి అని బెదిరించి వాళ్ళను గతంలో మన గాంధీ చౌక్లో మంతిని సుమన్ను చంపింది నేనే, మీకు కూడా అదే గతి పడుతుంది, 10 లక్షల రూపాయలు మనిషికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు. ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది. ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే హమాలీ పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు, అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్కడ పెడతారు, డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు, కానీ తర్వాత 2-3 కిరాణా షాపు యజమానులకు అదే విధంగా రావడంతో భయాందోళనకు గురి అయి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఇతన్ని ఈరోజు పట్టుకొని టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనిది, ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి, దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి. దాని ద్వారా ఎవరైనా ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది. కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.